గ్రహించుకోవడం, గమనించుకోవడం, దానిని అంగీకరించడం. తరువాత ప్రభు సన్నిధానానికి వచ్చి, ప్రభువా ఇదిగో నేను నీ దృష్టి ఎదురు పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. నా యొక్క ఈ యొక్క హీన దీన స్థితికి కారణం ఎవరంటే నేనే. నా తలంపులు, నా క్రియలు, నా చూపులు, నా అలవాట్లు, నా వ్యవహారాలు, నా దురాశలు, వీటి వలన ఇదిగో నేను ఇప్పుడు రోగినైపోయాను. కాబట్టి నా ప్రాణాన్ని స్వస్థపరిచేయా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇలాంటి ప్రార్థన దేవుడు తృణీకరిస్తాడా? ఇలాంటి దీన మనసుతో వచ్చినటువంటి వారిని, ఇలాంటి మరి పశ్చాత్తాప ఆ హృదయంతో వచ్చినటువంటి వారిని దేవుడు తృణీకరిస్తాడా? లేదండి. ఆయన తన ఆదరణను, తన సహాయాన్ని తప్పకుండా ఆయన అందిస్తాడు.